మన నిత్య జీవితంలో ఎంతోమందిని కలుస్తాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, ఎన్నో వస్తువులు కొంటూ ఉంటాం. ఇందులో కొన్ని అవసరాలు అంటే తప్పించుకోలేని అయితే, కొన్ని అవసరం లేకపోయినా రుచి కోసమో లేకపోతే సరదా కోసమో కొంటాం. అలా ఒక చిన్న వస్తువుని తీసుకొని పెద్ద బిజినెస్, దేశవ్యాప్తంగా వందల్లో కాదు వేల కోట్ల బిజినెస్ చేయడానికి ఒక ఆయనకి ఆలోచన వచ్చింది. ఆయన ఎవరు అనుకుంటున్నారా? ఆయన పేరు యాక్చువల్గా ఒక అగర్వాల్ గంగా, ఒక మారుమూల గ్రామంలో, ఒక బికనీర్, రాజస్థాన్లోని ఒక బికనీర్ అనే గ్రామంలో ఒక చిన్న కుటుంబంలో పుట్టి చాలామంది సంతానంలో ఆయన ఒకటిగా ఉన్న ఆయన ఏం చేశాడు అంటే, వాళ్ళ కుటుంబం అందరూ అప్పట్లో ఒక కారపూస భుజియా అనేవాళ్ళు, దాంతోపాటు ఒక స్వీట్ షాప్ ఉండేది. ఈ బికనీర్లో ఎక్కువ శాతం మంది ఇదే కారపూస బిజినెస్ చేస్తుండేవాళ్ళు. అలా చేస్తున్న అతనికి ఒక ఆలోచన వచ్చింది, నేను ఇలానే చేస్తే నా గొప్ప ఏముంది, దీన్ని ఇంకేమన్నా పెద్దగా చేయొచ్చా అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందంటే దీన్ని పెద్దగా చేయాలంటే అక్కడున్న పాపులేషన్ ఏంటి, ఎన్ని షాపులు ఉన్నాయి, దాన్ని అవేం మార్చలేము. కానీ దీన్ని ఇంకా వాల్యుబుల్ ప్రోడక్ట్ అనిపిస్తే, లేదా ప్రైస్ పెంచితే, లేదా వేరే చోట పెడితే, ఇలా రకరకాల ఆలోచన వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి యాక్చువల్గా ఆయన పసుపుగా ఉండటం వల్ల వాళ్ళ తాతగారిని హల్దీ అని పిలిచేవాళ్ళంట. హల్దీ అంటే పసుపు అని అర్థం. ఆయన రామ్ అని కూడా పిలిచారు. అట్లా హల్దీరామ్ కాంబినేషన్తో వచ్చిందే ఆ వర్డ్ అది. సో ఈ హల్దీరామ్ గారు ఏం చేశారంటే, క్వాలిటీ కోసం రకరకాల ప్రయోగాలు చేశారు. కొత్త కొత్త మెటీరియల్, అంటే ఆ కారపూసలోనే వాడే మెటీరియల్ మార్చడం, లేదా క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్, అటు ఉప్పు కారం కానీ లేకపోతే టేస్ట్ కోసం రకరకాల ప్రయోగాలు చేసిన తర్వాత కొంతకాలానికి కొంచెం నచ్చే విధంగా, అప్పటి వరకు ఉన్న చాలా ఆ మిగతా షాపుల్లో ఉన్న కారపూస కన్నా డిఫరెంట్గా ఎప్పుడైతే వచ్చిందో ఓకే ఈ టేస్ట్ మనం ఫిక్స్ చేద్దాం ఫిక్స్ అయ్యారు. మరి ఇప్పుడు నేను డిఫరెంట్ అని తెలియాలి, ప్లస్ బిజినెస్లోకి రావాలంటే నిజంగా ఎవరో ఊహించింది, హల్దీరామ్ ఉపయోగించిన డిఫరెంట్ స్ట్రాటజీస్లో మొట్టమొదటి స్ట్రాటజీ ఏంటో తెలుసా? ప్రైస్ పెంచడం. చాలామంది కాంపిటేటర్ నుంచి ఒత్తిడి తగ్గించుకోవాలంటే ప్రైస్ తగ్గించాలని చూస్తారు. అంతెందుకు, మన జియో కూడా ముందు ఫ్రీ అని వచ్చింది. కానీ ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన ఇచ్చే క్వాలిటీకి ప్రైస్ తగ్గించడం వల్ల లాస్ అవటం తప్పితే పెద్ద ఉపయోగం లేదని, ప్రైస్ ఎప్పుడైతే పెంచారో అప్పట్లో, అంటే 1930s మిగతా వాళ్ళందరూ 2 పైసలకు అమ్ముతుంటే 1 కేజీని ఈయన 5 పైసలకు అమ్మడం మొదలెట్టారు. కానీ ఏమైంది, అబ్బా ఎందుకంత అక్కడ కాస్ట్ అని అందరూ డిస్కస్ చేసుకుంటారు కదా, అక్కడ చాలా క్వాలిటీ ఉంటుందంట, అక్కడ చాలా టేస్ట్ ఉంటుందన్న. ఈ డిఫరెంట్ ప్రైస్ స్ట్రాటజీ అన్ని చోట్ల వర్కౌట్ కాలేదేమో, కానీ ఇక్కడ మాత్రం ఆయనకు వర్కౌట్ అయింది. అది చాలా గొప్పది. ఎంత అంటే, క్వాలిటీ అంటే పలానా చోట కొనాలి, మేము కారపూస తెచ్చాము, ఎక్కడి నుంచి తెచ్చాము తెలుసా, ఎక్కడ పడితే అక్కడ కాదండి, హల్దీరామ్ షాప్లో తెచ్చాము అనేంత గొప్పగా. అప్పుడు మీరు చూసే ఉంటారు, మన స్వీట్స్ చాలా ఉంటాయి, కానీ పుల్లారెడ్డి స్వీట్ అనగానే ఒక క్వాలిటీ, ఆ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బయట మనకు 400 దొరికితే అక్కడ 600 లేదా 800, 1200 కూడా ఉంటుంది. ఈ ప్రైస్ స్ట్రాటజీ బాగా క్లిక్ అయిన తర్వాత డబ్బులు వస్తున్నాయి కదా అని అక్కడితో ఆగిపోకుండా దాన్ని డిఫరెంట్ ఆప్షన్స్ పెట్టుకొని డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళడం జరిగింది. మరి కొత్త ప్రాంతాల్లోకి వెళ్తే, ఆ ప్రాంతంలో ఇప్పుడు మనకుందంటే గోదావరికి వెళ్తే కొన్ని చోట్ల పూతరేకులు ఫేమస్, మరికొన్ని చోట్ల కాజా, తాపేశ్వరం కాజా ఫేమస్, బందర్ లడ్డు ఫేమస్. ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒకటి ఫేమస్. మరి ఆ బందర్ లడ్డుని తీసుకెళ్ళి ఎక్కడో పెడితే అక్కడ కొంటారా లేదా అని ఆలోచించి, ముందుగా వాళ్ళు ప్రజల అవసరాలు తీర్చే చిన్న చిన్న షాప్స్, అంటే అవి టిఫిన్ సెంటర్ కానీ లేదా చిన్న స్నాక్ షాప్ పెడుతూ ఈ ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళారు. దాని ద్వారా ఒక ప్రొడక్ట్ మీద ఆధారపడకపోవటం వల్ల ముందు సర్వైబిలిటీ వచ్చింది, తర్వాత బిజినెస్ పెరిగింది, ఆ తర్వాత బ్రాండ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇంకా గొప్పగా చెప్పాలంటే, వాళ్ళు నార్త్లో నుంచి సౌత్లో ఎంటర్ అయినప్పుడు కూడా రకరకాల స్ట్రాటజీస్, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే వాళ్ళు ఇస్తున్న ప్రొడక్ట్ని ఒకదానికి కాకుండా మిగతా ప్రొడక్ట్ పెంచుకుంటూ వెళ్ళడం. హల్దీరామ్ ప్యాకెట్స్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ దాని నిండా ఎయిర్ నింపి, ఒక ప్యాకెట్కి కలర్ఫుల్ ఇది పెట్టి, ఆ బొమ్మలు కానీ ఆ పేపర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ప్లస్ చాలా అట్రాక్టివ్ బొమ్మలు పెట్టి, ఉండేది చాలా తక్కువ, అంటే ప్యాకెట్ మొత్తం సైజులో 5 to 10% మాత్రమే ఉంటుంది. మిగతా దాన్ని గాలి నింపి ఇంత పెద్ద ప్యాకెట్, ఆ పిల్లలకి ఇది చాలా పెద్దది అనే హోప్ క్రియేట్ చేయడం, ఆ బ్రాండింగ్ ద్వారా ఇవాళ మొత్తం అన్ని హల్దీరామ్ గారి తర్వాత వచ్చిన కొడుకులు, ఆ మనవాళ్ళు కూడా చాలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళి, మీరు నమ్ముతారో లేదా, 1 సంవత్సరానికి వాళ్ళు అమ్మే కారపూస ఎంత అంటే 2 లక్షల టన్నులంట. షాకింగ్ అనిపిస్తుంది కదా, ఏంటి ఇంత కారపూస తింటున్నారంటే అది మేజర్ ప్రోడక్ట్ అది. అంటే ఇది మనకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఏదైనా ఒక బిజినెస్ మనం చేయాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద ప్రోడక్ట్, పెద్ద ఐఎంలు ఎంబీఏలు చదివిన వాళ్ళు కాదు, చిన్న ప్రోడక్ట్ తోటే
డిఫరెంట్గా ఆలోచిస్తూ డిఫరెంట్ మార్కెటింగ్ చేస్తే అవుతుంది. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఈ చిరుతిళ్ళు మార్కెట్లో హల్దీరామ్ చాలా తోపనే చెప్పాలి, మోనోపాలి అనే చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో విషయాలు, ఒక వ్యక్తి చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చి తను ఒక సొంతగా ఒక ప్రొడక్ట్ తయారు చేసి అప్పటికే ఇంటర్నేషనల్ ప్రొడక్ట్లు చాలా కాంపిటీషన్ ఉన్న నెత్తి మీద బుట్ట పెట్టుకొని అమ్ముతూ 14 రాష్ట్రాల్లోకి వెళ్ళి వేల కోట్లు సంపాదించిన మరో వ్యక్తి జీవితాన్ని మరో వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకెందుకు, ఆ వీడియో కోసం ఎదురు చూద్దాం. మళ్ళీ కలుద్దాం.